పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. 20వ సామాన్య ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా శుభవార్త 12వ అధ్యాయము 49వ వచనము. నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు చదవబోతున్నటువంటి ఈ యొక్క వాక్య పఠనము మన క్రైస్తవ సమాజానికి ఒక పెద్ద సవాలుగా ఉంటూ ఉన్నది. మరి ఇక్కడ ప్రభు బోధిస్తున్నటువంటి ఈ యొక్క వాక్యాలు మనం చూసినట్లయితే అసలు ప్రభువు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన నిప్పంటించుటకు వచ్చానని, నేను శాంతిని నెలకొల్పడానికి వచ్చానని మీరు అనుకోవద్దు, నేను విభేదాలు తీసుకొని రావడానికే వచ్చాను అన్నటువంటి మాటలు కొద్దిగా మనలో కలతలను పుట్టించవచ్చు. కానీ ప్రభు పలికినటువంటి ప్రతి మాట కూడా సత్యమే. జరగబోతున్నటువంటి విషయాలని, ఆల్రెడీ తన జీవితంలో జరుగుతున్నటువంటి విషయాల్ని, మరి కొద్ది రోజులు జరగబోతున్నటువంటి విషయాల్ని, నేడు జరుగుతున్నటువంటి విషయాల్ని, మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా జరగబోతున్నటువంటి విషయాల గురించి క్రీస్తు ప్రభు చాలా క్లుప్తంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని కోసము అనేకమైనటువంటి కలహములు ఈ లోకములో చెలరేగబోతూ ఉన్నాయి, విభేదాలు చెలరేగబోతూ ఉన్నాయి అన్నటువంటి సత్యాన్ని ప్రభు ముందుగానే మనకి ఎరిగించి ఉన్నాడు ఈ యొక్క మాటల ద్వారా. ఈ సింగరాయ కొండలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, దేవాలయం పల్లెపాలెం అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన, ఆ కుటుంబం అంతా కూడా క్రీస్తుని అంగీకరించారు, క్రీస్తులోనికి వచ్చారు, క్రీస్తుని యొక్క విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి దేవుణ్ణి ఆరాధించడం కోసము వారికి ఉన్నటువంటి స్థలంలోనే, ఆ ఇంటి ప్రక్కనే ఒక చిన్నపాటి మందిరం లాగా వాళ్ళు నిర్మించుకున్నారు. ఆ ప్రార్థన మందిరాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారు. ఈ ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా 2-3 కుటుంబాలు కూడా చిన్నగా వచ్చి ప్రార్థనలు చేయటం ప్రారంభించారు. ఎప్పుడైతే దీని అంతా కూడా గమనించారో ఆ ఊరి వారంతా కూడా ఏకమయ్యి ఈ కుటుంబం వారిని వెలివేసేశారు, బహిష్కరించారు. ఆ దేవాలయం అంతా కూడా పడగొట్టేసి అక్కడ ప్రార్థన జరగకుండా ఈ కుటుంబాన్ని అంతా కూడా ఊరి నుంచి వెలివేశారు. ప్రియ దేవుని బిడ్డల, ఎవరు వీళ్ళంతా కూడా వాళ్ళ ఊరి వారే, వారి వాళ్ళే, తమ సొంత వారే, తమ సొంత కుటుంబ సభ్యులే. ఆ ఊర్లో నిత్యం కూడా తిరుగుతూ పలకరించుకున్నటువంటి వారే ఎప్పుడైతే క్రీస్తు ప్రభువునికి వీళ్ళు వచ్చారో వాళ్ళ మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. వారిని తృణీకరించడం ప్రారంభించారు, వారిని వెలివేయడం ప్రారంభించారు. వారి మీద వెలివేయడం మాత్రమే కాదు, వారికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఆ నష్టపరిహారాన్ని కూడా వారి మీద రుద్దటం జరిగింది. వీరు అనేకమైనటువంటి రోజులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు, కానీ వాళ్ళకి న్యాయం జరగలేదు. నిజం ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఇటువంటి విషయాల గురించి ముందుగానే మనకు తెలియచేశాడు. ఎవరైతే ప్రభునిలో రక్షింపబడతారో, ప్రభునిలోనికి వస్తారో, ఆయన యందు విశ్వాసము కలిగి ఉంటారో వారందరూ కూడా సమాజం నుంచి వెలివేయబడతారు. తన అనుకున్నటువంటి వారి నుంచి వెలివేయబడతారు, త్రోసివేయబడతారు, తిరస్కరించబడతారు అని చెప్పేసి క్రీస్తు ప్రభు స్వయంగా తన యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కూడా అవే మనం చూసినట్లయితే. ఎప్పుడైతే యేసు ప్రభు తన అనుకున్నటువంటి నజరేతు ప్రజల మధ్యకి వెళ్ళాడు, తన వారు తను అంగీకరిస్తారులే అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఆ నజరేతు వాసులందరూ కూడా యేసు ప్రభుని వారి ప్రాంతం నుంచి బయటికి తరిమి వేశారు. ఆయన పిచ్చివాడు అని చెప్పేసి ముద్ర వేశారు. ఆయనను చంపివేయడానికి కూడా వాళ్ళు వెనుకాడలేదు. నిజం ప్రియ దేవుని బిడ్డల, జరిగినటువంటి సత్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి క్రీస్తు ప్రభుని యొక్క జీవితంలోనే ఇటువంటి విభేదాలన్నీ కూడా జరిగాయి, ఆయనను తృణీకరించారు. కాబట్టి నేటి సమాజంలో మనం చూస్తుంది కూడా ఇదే. ఈరోజు అనేకమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభుని అంగీకరించిన దాన్ని బట్టి గ్రామముల నుంచి బహిష్కరించబడుతున్నటువంటి వారు, కుటుంబముల నుంచి వెలివేయబడుతున్నటువంటి వారు, కొన్ని చోట్ల ఊరిని కూడా బహిష్కరించినటువంటి సన్నివేశాలు ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా తెలిసి జరిగినటువంటి విషయాలు కొన్ని అయితే, తెలియక జరుగుతున్నటువంటి విషయాలు అనేకం ఉన్నాయి సమాజంలో ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇటువంటి విషయాల గురించే ప్రభు ముందుగానే మనల్ని హెచ్చరించాడు. కాబట్టి ఎవరైతే నాలోనికి వస్తూ ఉన్నారో, నా నిమిత్తము మీరు అనేకమైనటువంటి హింసలకు గురి అవుతారు,
అనేకమైనటువంటి హింసలకు గురి అవటం మాత్రమే కాదు, న్యాయస్థానాలకు తీసుకొని పోబడతారు. ఆ ప్రజల మధ్య నుంచి, సమాజం నుంచి మీరు బహిష్కరించబడతారు, కుటుంబాల నుంచి వెలివేయబడతారు. కాబట్టి అదే విషయాన్ని క్రీస్తు ప్రభు ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నా నిమిత్తం విభేదాలు మొదలవుతాయి. నిజమే, ఈరోజు అనేకమైనటువంటి కుటుంబాల్లో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభుని అంగీకరించాలని చెప్పేసి ఆ కుటుంబం నుంచి వెలివేయబడినటువంటి బిడ్డలు కోకొల్లలుగా ఉన్నారు. భార్యో లేదా భర్తో లేదా పిల్లలో యేసు ప్రభుని అంగీకరిస్తే వారు ఇంకా కుటుంబంలోనే ఉండకూడదు అని చెప్పేసి కుటుంబం నుంచి బయటికి వెలివేసినటువంటి కుటుంబాలు, తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారండి. మనం చూసుకున్నట్లయితే పునీత ఫ్రాన్సిస్ అసిసి గారి యొక్క జీవితము, ఎందుకు తన యొక్క తండ్రి నుంచి తాను దూరంగా వెళ్ళిపోయాడు? ప్రధానమైనటువంటి కారణము ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు క్రీస్తు ప్రభుని అంగీకరించాడు. క్రీస్తు ప్రభునిలో తాను సమస్తము కూడా విలీనమైపోవాలి, ఒక సన్యాసిగా తన యొక్క జీవితాన్ని క్రీస్తుకి అంకితము చేసుకోవాలి అనుకున్నాడు. కాబట్టే తన కుటుంబానికి తాను దూరం అయ్యాడు. అంత గొప్ప ఆస్తిపాస్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా తాను తన గృహం నుంచి, తన తండ్రి నుంచి విడిపోయేటప్పుడు తన యొక్క దేహం మీద ఒక గుడ్డ పోలిక కూడా లేదు, సమస్తము కూడా వ్యర్థమే అన్నటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా. సరే, అదే పునీత అసిసి గారి జీవితంలో జరిగింది. ఆయన ఆ సమయంలో మాట్లాడుతున్న ఆ తండ్రి, అసిసి గారి తండ్రి మాట్లాడినటువంటి మాట, నువ్వు ధరించినటువంటి వస్త్రాలు కూడా నా డబ్బుతో కొన్నవే అని ఎప్పుడైతే తను పాట పలికినప్పుడు వెంటనే అందరి ఆ సభ ముందే తన దేహం మీద ఉన్నటువంటి ఆ వస్త్రాలన్నీ కూడా అక్కడే వదిలేశాడండి. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఒక యవ్వనస్తుడు తన దేహం మీద ఉన్నటువంటి వస్త్రాలని సహితం వదిలిపెట్టాడంటే క్రీస్తు కోసము అది ఎంత ధైర్యమో మనం చెప్పుకోగలగాలి, ఎంత గొప్ప విశ్వాసమో మనం అర్థం చేసుకోగలగాలి. అంటే క్రీస్తుని నమ్మిన వారు, క్రీస్తు ప్రభునిలో లీనమైపోయిన వారు ఇంకా సమస్తము కూడా వ్యర్థమే అన్నటువంటి ఆ భావన అనేది మొదలవుతుంది. కానీ సొంత తండ్రి తన కుమారుని వెలివేశాడు, దూరం చేసేసాడు, గృహం నుంచి పక్కన పెట్టేశాడు, తన ఆస్తిపాస్తులు ఏ భాగం కూడా తనకివ్వలేదు. అది అసిసి గారి యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన. ఇటువంటి సన్నివేశాలు అనేక మనం చూస్తూ ఉన్నాం. స్వయంగా పరిశుద్ధ గ్రంథాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా క్రీస్తు కోసము హతసాక్షిగా మరణించినటువంటి గొప్ప పునీతుడు ఎవరయ్యా అంటే పునీత స్టీఫెన్ గారు. ఎందుకు తనని రాళ్ళతో కొట్టి చంపారు? వాళ్ళ వారే కదా, వాళ్ళ మధ్యనే కదా ఉన్నాడు. అప్పటి వరకు కూడా వాళ్ళ మధ్యన పెరిగిన వాడే. అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఆ ప్రాంతంలో తిరిగిన వాడే, ఆ ప్రాంతంలో పెరిగిన వాడు అయినప్పటికీ కూడా వారందరూ కూడా ఏం చేశారు? తనని రాళ్ళతోటి కొట్టి చంపారండి, తన వారే. ఎందుకంటే ప్రభుని అంగీకరించాడు, క్రీస్తు ప్రభుని అంగీకరించాడు అన్నటువంటి ఒకే ఒక మాటతో వారందరూ కూడా ఆయన్ని చంపడానికి కూడా వెనుకాడలేదు, వారి నుంచి విభజించడం ప్రారంభించారు. కాబట్టి ఈ రకమైనటువంటి విభేదాలు అనేవి వస్తాయి ఖచ్చితంగా. సొంత కుటుంబంలోనే విభేదాలు ఉంటాయి. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, ఈ రకంగా కుటుంబంలోనే ఈ యొక్క కలహాలు అనేవి మొదలవుతాయి అని క్రీస్తు ప్రభు ముందుగానే మనలందరినీ కూడా హెచ్చరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ఇవన్నీ కూడా ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నటువంటి నిజమైనటువంటి సంఘటనలు. మరి ఆయన ప్రభు పలికినటువంటి మాట ప్రకారం నేను నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను. అసలు ఏమిటి నిప్పు? ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఈ నిప్పు అంటే మనం ఏమనుకోవాలి? మనం ఆలోచన చేసినట్లయితే ఈ నిప్పు అంటే ఏమిటో కాదు, దేవుని యొక్క సాన్నిధ్యం నిదర్శనముగా ఉంటూ ఉన్నది. మనం చూసినట్లయితే ఎజెకియెల్ గ్రంథము 1వ అధ్యాయం 4:13 వచనంలో, 2వ రాజుల గ్రంథము 6:17 వచనం మనం చూసినట్లయితే ఈ నిప్పు అనేది వారి యొక్క దృష్టిలో, ఇజ్రాయెల్ ప్రజల యొక్క దృష్టిలో దేవుని యొక్క సాన్నిధ్యానికి నిదర్శనముగా ఉంటూ ఉన్నది. అంతేకాదు, మొట్టమొదటిగా దేవాదేవుడు తనను తాను దర్శనం ఇచ్చుకున్నప్పుడు మోషేకి ఏ రీతిగా ఆయన దర్శనం ఇచ్చాడు? సినాయి పర్వతం మీద వెలుగుతూ ఉన్నటువంటి నిప్పి, అది కాలిపోవటం లేదు, కానీ ఆ నిప్పు మాత్రము వెలుగుతూనే ఉన్నది, ప్రజ్వరిల్లుతూనే ఉన్నది. అంటే ఆ నిప్పు అనేది దేవుని యొక్క సాన్నిధ్యానికి నిదర్శనముగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ నిప్పు అనేది మన యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే పరిశుద్ధతకి గుర్తుగా ఉంటున్నది, శుద్ధి చేసేదానికి నిదర్శనముగా ఉంటూ ఉన్నది. ఎప్పుడైతే ఈ నిప్పు అనేది పవిత్రాత్మకి నిదర్శనముగా ఉంటూ ఉన్నది.
మరి నిజంగా క్రీస్తు ప్రభు పలికినటువంటి మాట ఏమిటంటే, ఆ నిప్పు ఇప్పటికీ రగులుకొని ఉండాల్సింది. కానీ ఆ నిప్పు ఎప్పుడు రగులుకున్నదయ్యా అంటే, ఈ 12 మంది అపోస్తులు మరియతలతో సహా అక్కడ చూరి ప్రార్థన చేస్తున్నప్పుడు, అప్పుడు పవిత్రాత్మ దేవుడు ఎలాగ వాళ్ళ మీదకి దిగి వచ్చాడండి? అగ్ని నాలుకల వలె. అప్పటి నుంచి ఈ అగ్ని రగులుకోవటం మొదలైంది. అప్పుడు ఆ 12 మంది అపోస్తుల మీద రగులుకున్నటువంటి నిప్పు ఆ కొద్ది రోజుల్లోనే కొన్ని వేల మందిని అది రగులుకున్నది. వారందరి మీదకి కూడా అగ్ని, పవిత్రాత్మ దేవుడు అగ్ని కుమ్మరింప చేశాడు, తన యొక్క అగ్నిలో కాల్చివేశాడు. వారందరూ కూడా ప్రభునిలో జ్ఞానస్నానం పొందుకున్నారు. వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుని తీసుకుని వచ్చారు. ఈ రీతిగా అప్పుడు మొదలైనటువంటి ఈ అగ్ని రగులుకోవటము నేడు ప్రపంచమంతటా కూడా రగులుకుంటూ ఉన్నదండి. అనేక మంది బిడ్డలు ఈరోజు ఈ పవిత్రాత్మతోటి నింపబడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుళ్ళలోనికి వస్తూ ఉన్నారు, అగ్నితోటి రగిల్చబడుతూ ఉన్నారు. ఆ అగ్ని వారి యొక్క జీవితంలో, వారి యొక్క దేహంలో రగులుకుంటూ ఇంకా అనేక మందికి ఆ యొక్క పవిత్రాత్మను ప్రసాదించడానికి, పవిత్రాత్మను ప్రవహింప చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అవును, ప్రభువు రగిలించినటువంటి ఆ అగ్ని, ప్రభు ప్రసాదించినటువంటి ఆ అగ్ని నేడు ప్రపంచమంతటా కూడా రగులుకుంటుంది. కాబట్టి ఇటువంటి ఒక అగ్ని రగులుకోవాలి అని చెప్పేసి క్రీస్తు ప్రభు పలికినటువంటి మాట. ఈ అగ్ని ఇప్పటికే రగులుకొని ఉండాల్సింది అని చెప్పేసి ప్రభు పలికినట్లుగానే ఈరోజు ప్రపంచమంతటా కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని క్రైస్తవులందరినీ కూడా అభిషేకిస్తూ ఉన్నది. క్రైస్తవులందరి యొక్క హృదయాలను రగిలింప చేస్తున్నది. తన యొక్క స్వరాన్ని ప్రకటించాలని, తన యొక్క మరణ పునరుత్థానాలను ప్రకటింప చేయాలని ఈరోజు ప్రపంచాన్నంతా కూడా ఈ యొక్క అగ్ని రగులుస్తూ ఉన్నది. ఈ రకంగా క్రీస్తు ప్రభుని యొక్క శుభవార్త ప్రపంచ నలుమూలలకి కూడా ప్రకటించబడుతుంది. ఎండిపోయినటువంటి ఆ ప్రాంతంలో ఏ రీతిగా అయితే ఒక్క రవ్వ అగ్ని చిందించబడగానే ఆ ప్రాంతం అంతటా కూడా ఏ రీతిగా అయితే రగిలించబడుతుందో, అదే రీతిగా ప్రభుని యొక్క శుభవార్త ఒకరితోటి మొదలైంది, తర్వాత కొద్ది మంది, తర్వాత వేల మంది, తర్వాత లక్షల మంది, ఇప్పుడు కోట్ల మంది, ఇప్పుడు బిలియన్స్లో ఈ యొక్క అగ్ని రగుల్చుకొనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ అగ్ని గురించే ప్రభు ముందుగానే పలికి ఉన్నాడు. ఆ నిప్పును అంటించడానికి ఆయన వచ్చానన్నాడు. ఆ పరిశుద్ధాత్మ నిప్పుని, ఆ పరిశుద్ధాత్మ అగ్నిని ప్రతి ఒక్కరి మీదకి కృమ్మరింప చేయడానికి ఆయన వచ్చాడు. అది నేడు మనం చూస్తూ ఉన్నటువంటి సత్యము, ప్రియ దేవుని బిడ్డలారా. మరి అదే రీతిగా తాను పొందబోతున్నటువంటి శ్రమల జ్ఞానస్నానం గురించి ఆయన తెలియచేసి ఉన్నాడు. ఏ రీతిగా ఈ యొక్క జ్ఞానస్నానాన్ని ఆయన పొందబోతూ ఉన్నాడు. మొదటిసారి నీటి జ్ఞానస్నానాన్ని పొందితే రెండో పర్యాయం శ్రమల జ్ఞానస్నానం నేను పొందాలి, శ్రమల బాప్తిజము నేను పొందాలి అని చెప్పేసి ప్రభు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఈ శ్రమల ద్వారా క్రీస్తు ప్రభు ఏ రీతిగా అయితే బాప్తిస్మం పొందాడు, అదే రీతిగా ప్రతి ఒక్కరము కూడా ఈ శ్రమల బాప్తిజం గుండా వెళ్ళాలి. ఎటువంటి బాప్తిజం పొందాలి? నేడు మనం చూసినట్లయితే ప్రభు పలికినట్టు శాంతిని నెలకొల్పడానికి వచ్చానని చెప్పేసి మీరు తలంచవద్దు, నేను వచ్చింది విభజనలు చేయడానికే. కాబట్టి ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే ఏ రీతిగా క్రైస్తవులందరినీ కూడా బహిష్కరిస్తూ ఉన్నారు, క్రైస్తవులందరినీ కూడా విభజిస్తూ ఉన్నారు, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి మారణ హోమాలు, ఈ రీతిగా అనేకమైనటువంటి రీతులుగా ఈరోజు సమాజము విభజించబడుతూ ఉన్నది. కాబట్టి క్రీస్తులోనికి వచ్చిన వారు సమాజం నుంచి విభజించబడతారు, నూతనం అవుతారు, నూతన సృష్టిగా మారుతారు. అది కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుమారుడే కావచ్చు, గృహంలో ఉన్నటువంటి ఒక బిడ్డే కావచ్చు, ఒక తండ్రే కావచ్చు, ఒక తల్లే కావచ్చు, ఒక కుమార్తె కావచ్చు, ఎవరైనా సరే క్రీస్తునిలోనికి నువ్వు వచ్చావా, నువ్వు నూతన సృష్టి అవుతూ ఉన్నావు. ఆ సమాజం నుంచి నువ్వు వేరు చేయబడుతూ ఉన్నావు, ఆ కుటుంబం నుంచి నువ్వు వేరు చేయబడుతున్నావు, ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డగా నువ్వు మారుతూ ఉన్నావు. ఇటువంటి విభజనలు క్రీస్తు ప్రభు గురించి క్రీస్తు ప్రభు ముందుగా మాట్లాడి ఉన్నాడు. కాబట్టి నిన్ను నువ్వు విభజించుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. నువ్వు ఎప్పుడైతే క్రీస్తునిలోనికి, నూతన సృష్టిలోనికి వస్తావో అటువంటి సమాజం నుంచి నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డగా నిలబడతావు. కాబట్టి ఎవరెవరైతే క్రీస్తునిలోనికి వస్తారో, క్రీస్తు ప్రభుని అంగీకరిస్తారో, క్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ కూడా ఈ చూస్తున్నటువంటి సమాజం నుంచి వేరు చేయబడతారు, వేరుగా పిలువబడతారు, నూతన సృష్టిగా పిలువబడతారు. ఇటువంటి విభజన గురించే ప్రభు ముందుగానే మనతో మాట్లాడాడు. కాబట్టి క్రీస్తు ప్రభుని అంగీకరించావు కాబట్టి నువ్వు సమాజం నుంచి వెలివేయబడతావు,
నీ అనుకున్నటువంటి వారి నుంచి తృణీకరించబడతావు. నీ వాళ్ళే నిన్ను హింసలకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తారు, నిన్ను హింసిస్తారు, అనేకమైనటువంటి విధాలుగా నిన్ను చిత్రహింసలకు గురి చేస్తారు. కానీ ఇవన్నీ కూడా నువ్వు అనుభవించాలి. నీ జీవితంలోనూ నువ్వు ఈ శ్రమల బాప్తిస్మాన్ని పొందుకోవాల్సి ఉంటుంది, శ్రమల జ్ఞానస్నానాన్ని పొందుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దాని గురించి కూడా క్రీస్తు ప్రభు ముందుగానే తెలియచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రీతిగా మనం చూసినట్లయితే ప్రభు పలికినటువంటి ప్రతి మాట కూడా తన జీవితంలో జరిగింది. తర్వాత అపోస్తల జీవితంలో, మొదటి సంఘాల్లో ఉన్నటువంటి వారి జీవితాల్లో జరిగింది. నేడు మనం చూస్తున్నటువంటి సమాజంలోనూ జరుగుతుంది, రాబోయేటువంటి రోజుల్లోనూ జరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ప్రభుని యొక్క అగ్ని ఏ రీతిగా అయితే అందరినీ కూడా రగులుకుంటూ ఉంటుందో అదే రీతిగా అనేకమైనటువంటి విభజనలు జరుగుతూనే ఉంటాయి, విభేదాలు జరుగుతూనే ఉంటాయి, కుటుంబాలు జరుగుతుంటాయి, సంఘాల్లో జరుగుతుంటాయి, సమాజంలోనూ జరుగుతూ ఉంటాయి. ఈ రీతిగా అనేకమైనటువంటి విభేదాల వలన నేడు మనందరం కూడా త్రోసివేయబడుతూ ఉంటాం, బహిష్కరించబడుతూ ఉంటాం. కానీ చివరి వరకు నీ యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకో. క్రీస్తు ప్రభు కూడా ఏ రీతిగా అయితే తన యొక్క శ్రమల బాప్తిస్మాన్ని పొందుకున్నాడు అదే రీతిగా మనం కూడా పొందుకోవాల్సి ఉంటుంది. మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, ఇర్మియా ప్రవక్త తను ప్రభుని యొక్క వాక్యాన్ని ప్రకటించింది బట్టి, ప్రభుని యొక్క ప్రవచనాలు తను తెలియచేసిన రీతిని బట్టి తనను తీసుకుని వెళ్ళి వాళ్ళందరూ కూడా చంపివేయాలని చెప్పేసి బావిలో తోసివేశారు. ఆ నీళ్లు లేనటువంటి బావిలోకి ఆయన త్రోసివేసి వదిలేశారు. ఎందుకంటే ప్రభుని యొక్క వాక్యము నిమిత్తము ఆయన నిలబడ్డారు. కాబట్టి ఆ యొక్క హింసకు ఆయన గురి అయ్యాడు. కానీ అంత హింసలకు గురైనప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం మాత్రం తాను మానలేదు. దేవుని యొక్క ప్రవచనాలు ప్రవచించడం మాత్రం తన యొక్క జీవితంలో మానుకోలేదు. అదే రీతిగా మనం చూసినట్లయితే అనేక మంది అపోస్తులు కావచ్చు, పునీతులు కావచ్చు, నేటి సువార్థికులు కావచ్చు, ఈ రీతిగా దేవుని యొక్క సువార్త నిమిత్తం అనేకమైనటువంటి విధాలుగా హింసించబడుతున్నారు, బహిష్కరించబడుతూ ఉన్నారు, తృణీకరించబడుతూ ఉన్నారు, హేళనకి గురి అవుతూ ఉన్నారు, సొంత కుటుంబాల నుంచి వెలివేయబడుతూ ఉన్నారు, సొంత కుమారుల నుంచి, కుమార్తెల నుంచి, తల్లిదండ్రుల నుంచి వెలివేయబడుతున్నారు. కానీ చివరి వరకు తమ యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకున్న వాడే ధన్యుడు. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. హెబ్రీయులకు రాయబడిన లేఖలో మనం చూస్తూ ఉన్నాం, ఈనాటి 2వ పట్టణంలో క్రీస్తు అనుభవించినటువంటి ఆ కష్టాలు మనకి రావట్లేదు. ఎంత క్రూరమైనటువంటి శ్రమల గుండా, మరణం గుండా ఆయన వెళ్ళాడు. అంత ఘోరమైనటువంటి మరణం అయితే మనకి రావట్లేదు కదా, దాన్ని బట్టి మనం సంతోషించాలి అని చెప్పేసి హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖలో మనం చదువుతూ ఉన్నాం. మన విశ్వాసమునకు కారకుడు, పరిపూర్ణతను వసగు వాడును అయిన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను లక్ష్యపెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనమున కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఈ వస్తున్నటువంటి చిన్న చిన్నపాటి సమస్యలను చూసి, చిన్న చిన్నపాటి కష్టాలను చూసి, వీటన్నిటిని బట్టి కూడా మన యొక్క విశ్వాసాన్ని కోల్పోకూడదు. రాబోతున్నటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని బట్టి మనం సంతోషించాలి, దానికోసము ఎదురు చూడాలి. ఆ శాశ్వతమైనటువంటి ఆనందంలో మనం ప్రవేశించాలంటే వీటన్నిటి గుండా మనం వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నిజమైనటువంటి విశ్వాసంతో జీవించుదాం. అందరం కూడా ప్రభు ఇచ్చేటువంటి ఆ నిప్పుతోటి, ఆ అగ్నితోటి కాల్చివేయబడాలి, ఆ పవిత్రాత్మతో నింపబడాలి. ఈ అగ్ని మన నుంచి ఇంకా అనేక మందికి ప్రసరింప చేయబడాలి, ఇంకా అనేక మందికి ఆయన యొక్క పవిత్రాత్మలోనికి నడిపించబడాలి. కాబట్టి ఇటువంటి ఒక గొప్ప కృప కోసం ఆ దేవాదేవుని ప్రార్థన చేద్దాం. ఆ దేవుడు ఇంకా అధికంగా మన యొక్క సంఘములను, సమాజమును ఆశీర్వదించాలని, నిత్యము కూడా తన యొక్క కృపతోటి మనలందరినీ కూడా ముందుకు నడిపించాలని ప్రభుని ప్రార్థించాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం. పరిశుద్ధుడవు పరమ పవిత్రమైన దేవ పరలోక రాజ్య, మీకు వందనములు, స్తోత్రములు. నా వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాను, నేను నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను. ఇదిగో ప్రభ, ఈరోజు ఆ నిప్పు ప్రపంచమంతటా కూడా ప్రభ వ్యాపించి అనేక మందిని ప్రభ నీ యొక్క ఆత్మతోటి ప్రకాశింపచేస్తుంది ప్రభ. ఇంకా అనేక మందికి ప్రభ అగ్నిని ప్రసరింపజేస్తుంది. దీన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రములు. ఇంకా అనేక మంది ప్రభువ ఈ యొక్క మార్గంలోనికి రావాలి, ఈ యొక్క అగ్నితోటి కాల్చివేయబడాలి, అగ్నితోటి నింపబడాలి. దీని ద్వారా ప్రభా నీ యొక్క పరలోక రాజ్య బహుమానాన్ని పొందుకునేటువంటి కృపను దాయిచ్చని ప్రార్థన చేస్తున్నా. ఇదిగో నీ నామాన్ని బట్టి ప్రభా అనేక మంది హింసించబడుతూ ఉన్నారు,
అనేక మంది కుటుంబాల నుంచి, సంఘాల నుంచి, సమాజం నుంచి బహిష్కరించబడుతూ ఉన్నారు. వారందరి కోసం కూడా ప్రభు ప్రార్థన చేస్తున్నాం. నీ నామములు వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ప్రభు వారిని నిత్యము కూడా మీ సంరక్షణలో కాచి కాపాడుతూ భద్రపరచమని ఈ మనవులు మన ఆదురని యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.